M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. అందరికీ నమస్కారం అండి. హరి ఓం. ఈరోజు మనం తులసి చరిత్ర 36వ భాగం గురించి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు తులసి చరిత్ర 36వ భాగం. నిన్న 35 తెలుసుకున్నాం. ఇవాళ 36వ భాగం తులసి గంధం. తులసి గంధాన్ని గురించి తెలుసుకున్నాం. తులసి వేర్ల దగ్గర ఉన్నటువంటి మట్టిని నుదుటిని లేదా శిరస్సును ధరిస్తే జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తులసి మొదట్లో ఉన్నటువంటి మట్టిని మనం శిరస్సు మీద కానీ అలాగే నుదుటికి బొట్టి కింద కానీ పెట్టుకుంటే కనుక మనకి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది అగస్త్య సమేతలో ఈ విధంగా వర్ణించబడింది. తులసి కర్రతో లేదా కంఠమాల లేదా జపమాల చేసి అలాగే ఎండిపోయినటువంటి తులసి దాంతో వృక్షంతో తులసి మాల తయారు చేస్తారు. ఆ మాలని మనం మెడలో వేసుకున్నాం. అలాగే జపం చేసుకునే జపమాలగా ఉపయోగించిన మనకి అక్షయ ఫలితం లభిస్తుంది. అందుకనే తులసి మాల వేసుకోవాలి. అలాగే తులసి చందనం మహత్యం గురించి కూడా ఈ గరుడ పురాణంలో మనకు తెలుస్తుంది. ఏంటంటే భగవంతునికి ఈ తులసి కాష్ట చందనం అంటే ఈ వేరుతోటి, తులసి యొక్క వేరుతోటి గంధాన్ని అరగదీస్తే తులసి గంధం వస్తుంది. ఆ గంధాన్ని కనుక తులసీదేవికి సమర్పించినట్లయితే మనకి 100 జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. అలాగే మరణించే సమయంలో వ్యక్తి శరీరానికి ఈ తులసి చందనం, ఈ అరగదీగా వచ్చినటువంటి తులసి చందనాన్ని చనిపోయినటువంటి వ్యక్తికి రాసినట్లయితే మరణించే సమయంలో ఆ వ్యక్తి నిశ్చింతగా భగవంతునితో సమానమైనటువంటి రూపం పొంది ఆ స్వామి యొక్క లోకంలోనే నివసిస్తాడు. చనిపోయేటువంటి వ్యక్తికి రాస్తే అంత ఫలితం ఉంది. అందుకని తులసాకు నోట్లో వేస్తాం. అలాగే కలియుగంలో భగవంతునికి తులసి చందనం అర్పించిన ఆ వ్యక్తి భగవంతుని లోకంలో నివసిస్తాడు. భగవంతుని అర్చనామూర్తికి ఈ తులసి కాష్ట చందనాన్ని భక్తిపూర్వకంగా అలంకరిస్తే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా భగవంతునికి సమీపంలో నివసిస్తూ ఉంటాడు. కలియుగంలో మార్గశిర మాసంలో భగవంతునికి తులసి కాష్ట చందనం అర్పించినటువంటి వాళ్ళు నిశ్చయంగా కృతార్థులవుతారు. ఈ కృష్ణుని విగ్రహానికి నిష్ఠతో తులసి చందనం పూసిన వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణునికి సమీపంలోనే ఉంటారు. ఈ తులసి మూలంలోని మట్టిని తన శరీరంపై ధరించి కృష్ణుని మూర్తిని ఆరాధించిన వారు ప్రతిరోజు 100 రోజుల పూజ చేసిన ఫలితాన్ని పొందుతారు. కృష్ణ భగవానునికి తులసి మంజరిని సమర్పించినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి పుష్పాలను అర్పించిన ఫలితాన్ని పొందుతారు. చివరికి కృష్ణధామాన్ని చేరుకుంటారు. భగవంతుని చరణ కమలాలపై అర్పించిన తులసి సుగంధాన్ని వాసన చూడని వారు ఊపిరితో ఉన్న చనిపోయిన వారితో సమానం. దాన్ని ఆ గంధాన్ని వాసన చూడాలి. తులసి లేపనాన్ని
వాసన చూశారు. అలా వాసన చూడనటువంటి వాళ్ళు ఊపిరితో ఉన్నా కూడా, అంటే బతుకున్నా కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అందుకని వాసన తప్పనిసరిగా ఆ తులసి వాసన చూస్తూ ఉండాలి. అది తులసి గంధం యొక్క తులసి గంధం యొక్క మహత్యం. మీరు 36వ భాగం విన్నారు. రేపు 37 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ కాపాడుకుంటారు.